అభయ టీవీ వీక్షకులకి స్వాగతం. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9908772763, 7995756160. సోదరులారా, మిత్రులారా, ఓటు మన హక్కు. ఓటు సరైన అభ్యర్థికి వేయడం మన బాధ్యత. ఓటు వేసే ముందు మీరు ఆలోచించాల్సిన విషయాలు: 1. మీ నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు? 2. మీకు లోకల్గా ఎవరు అందుబాటులో ఉంటారు? 3. మతం, కులం చూడకుండా ఓటు వేయండి. 4. ఓటుకి అమ్ముడుపోవద్దు. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, మన ఓటు మన బాధ్యత. డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు కళారంగానికి గాను భారత రాష్ట్రపతి ముర్ము గారి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. వారికి మా అభయ టీవీ ఛానల్ ద్వారా మీరు ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని, మీరు మరెన్నో అవార్డులు తీసుకోవాలని కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. జనసేన, తెలుగుదేశం మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థులైన పెమ్మసాని చంద్రశేఖర్ మరియు నాదెండ్ల మనోహర్ ఈరోజు పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం యాదవుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో వారు భరోసానిస్తూ మా పార్టీ అధికారంలోకి వస్తే మేము అన్ని సమస్యలను క్లియర్ చేస్తామని, అలాగే తెనాలి అభివృద్ధికి పాటుపడతామని వారు తెలియజేశారు. ఆత్మీయ సంఘానికి చేసిన మా మహిళా సోదరీమణులకు స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రాజకీయాలు ఏ విధంగా పట్టిపట్టిపోయాయో మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి అరాచక పాలన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని పారద్రోలి రాబోయే కాలంలో మన బిడ్డల మన భవిష్యత్తుని దిగ్విజయంగా, దిగురుకృతంగా మనం పంచుకోవాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని సైకిల్ గుర్తుపైన, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి గాజు గుర్తుపైన ఓట్లేసి మనందరం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మన ముందున్న విషయాన్ని మీకు ఎవరికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనం ప్రతినిత్యం చూస్తా ఉన్నాం ఈ అరాచక పాలనలో. మరి చెప్తా ఉన్నాడు నవరత్నాలు అని చెప్పేసి, మరి నవరత్నాల్లో భాగంగా ఈ పద్మశాలి సోదరులు అందరికీ కూడా చేనేతకి ఆదరణమైనటువంటి చేనేత వృత్తిని అత్తలాకుతలం చేసి నవరత్నాల భాగంగా ఏదో ఈ చేనేత నేస్తం అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి, అది చేనేత నేస్తం కాదు, చేనేత మోసం అనే విషయాన్ని మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చేనేత రంగంలో అనేక మంది మరి మాస్టర్ వ్యవస్థ దగ్గర కానివ్వండి, అలాగే సొసైటీలో కానివ్వండి, నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ నేత కార్మికులు ఎవరికి కూడా ఈ నేతల నేస్తం అందలేదన్న విషయం మీ అందరికీ గమనాలు. ఈనాటి ఆత్మీయ సమావేశానికి వచ్చేసినటువంటి సోదరిమణులు, పాత్రికేయులు, ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి 2 వ్యక్తులు. ఒకరు పెద్దలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన ప్రాంతవాసి, పక్కనే పులిపాలెం గ్రామవాసి, ఇంతింతే వడ్డింతే అన్నట్టుగా ఇక్కడ పుట్టి పెరిగి విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా పేరు తెచ్చుకొని మరి ఇక్కడికి వచ్చి ఈ రోజున ప్రజాసేవ చేయాలి. నేను ఇదే వేదిక మీద ఈ 5 ఏళ్ళు అంటే కాదు 30 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉంటాను.
ఉండాలని కోరుకొని వచ్చారని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆలోచన మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ నెల 15 రోజుల నుంచి ఏ రకమైనటువంటి ఎన్నికల ప్రసంగాలు, ఏ రకంగా ముందుకు తొలి అడుగు వేస్తూ ఇది తొలి అడుగే కానీ మళ్ళీ అడుగు ఉండదు అని చెప్పి చెప్పడానికి చేసే ప్రయత్నం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి జగమెగిరిన బ్రాహ్మణుడికి జంజవేలు అన్నట్టుగా నాదెల్ల మనోహర్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రాంతానికి సుపరిచితుడే కాకుండా ఆయన ఇక్కడి నుంచే గెలిచి ఉమ్మడి రాష్ట్రానికి శాసనసభాధిపతిగా పనిచేసినటువంటి ఉన్నతుడు, విద్యావంతుడు. వీళ్ళిద్దరి గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనందరం కూడా ఎలాంటి జీవనం కొనసాగిస్తా ఉన్నాం. నేనైతే నాకు అంత వయసు లేదు, అనుభవం లేదు ఆ రోజున బ్రిటిష్ కాలంలో ఏమైంది అనేది. కానీ చెప్పింది చరిత్రని మనం చూసినట్లయితే ఆనాడు నియంత్రణతో పోగడి ఎవరు కూడా స్వేచ్ఛని కానీ భావ స్వాతంత్రాన్ని కానీ వ్యక్తీకరించుకోలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో మరలా మనం ఉన్నామనే భావన ఈ 5 ఏళ్ల నుంచి కలుగుతుంది అనేది మాత్రం వాస్తవం అని చెప్పి మీ అందరితో పంచుకోవడానికి నా ప్రయత్నం. మాకు ఇది ఉంది, ఇది లేదు అని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేదు. అసలు మాదేది అని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితిలో మరి ముఖ్యంగా మనందరం కూడా జీవనం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే, పద్మశాలీలు అంటే మన ప్రాంతంలో వారికి ఏమని పేరు ఉంటుందంటే విశాల హృదయులు, ఆత్మీయ భావంతో కూడినటువంటి నెమ్మదస్తులు అనే భావం. అసలు ఈ సమాజంలో మామూలు వాడికే పరిస్థితి లేదు. మీలాంటి వాళ్ళకి ఇంకా అలాంటి పరిస్థితి ఈ 5 ఏళ్ల నుంచి ఉందో అనే దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో పెద్దలు మరి ఏం మాట్లాడారు నాకైతే తెలియదు. కానీ మనం ఇక్కడ జీవనం కొనసాగించే వ్యక్తులకి ఎక్కడో ఏదో రకంగా స్థిరపడి బాగున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కానీ తెనాలి నియోజకవర్గంలో జీవించే పద్మశాలీలకి ఈ ప్రభుత్వం వల్ల ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క అవకాశం ద్వారానే సరే మన జీవన విధానం కానీ మన జీవితాల్లో నిజమైన వెలుగును కానీ ఈ ప్రభుత్వం ద్వారా ఎవరైనా చూసిన వాడు ఉంటే నేనేం మాట్లాడను, చూడలేదని చెప్పి 100కి 100 పాళ్ళు నమ్మే వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. అంటే మనం ఆ రోజున ఏం చేసాం అనే దానికి చాలా ఉన్నాయి. ఆ రోజున ఈ యొక్క చేనేత పరిశ్రమ దెబ్బతింటా ఉంటుంటే అనేక రకాలుగా మనం సంస్థలను తీసుకొచ్చినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీలని చెప్పి మనం చేస్తాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే విభజన పడిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టడమే కాకుండా మీకు ట్రైనింగ్ ఇప్పించాలని ప్రయత్నించాం, ట్రైనింగ్లో సబ్సిడీలు ఇవ్వాలని ప్రయత్నించాం. అంతేకాకుండా నూలు ఏ రకంగా మీకు సబ్సిడీ మీద రావాలని ప్రయత్నించాం. రకరకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ వృత్తిని కాపాడలేనటువంటి పరిస్థితికి వచ్చింది ఈ యొక్క ప్రభుత్వ కాలం అనేది మాత్రం వాస్తవం. సభాధ్యక్షుడు మహేష్ గారికి, అదేవిధంగా నాతో పాటు ఈ ఎన్నికల్లో పోటీ కోసమే కాకుండా ఏదో విధంగా తపనతోటి సమాజానికి ఉపయోగపడాలి, ఈ ప్రాంతానికి ఉపయోగపడాలని మీ అందరితో పాటు నడుస్తానని చెప్పి వచ్చిన డాక్టర్ కమిసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీలో మొట్టమొదటి విభాగం మేము ఏర్పాటు చేసిన రోజు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు చేనేత వికాస విభాగం, దానికి చైర్మన్గా ఉన్న నచ్చలపల్లి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదికలను గెలిచిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. 2-3 విషయాలు ప్రస్తావించాలి. మొట్టమొదటిది, ఇందాక ఏ విధంగా మీలో నైపుణ్యం ఉంది, ఆ నైపుణ్యాన్ని పెంచే విధంగా మనం ఒక పాత్ర పోషించాలి, ఒక ఆలోచన రావాలి, దానికి ఒక కొత్త విధానం తీసుకురావాలి. అవసరమైతే ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, కన్సల్టెంట్స్ని ఉపయోగించుకొని
ఖచ్చితంగా మిమ్మల్ని అందరికీ కూడా మీ అందరికీ కూడా గతంలో ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించగలిగామో, గతంలో ఏ విధంగా మీ చేతి వృత్తిని మీరు కాపాడుకోగలిగారో ఆ విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఈరోజు ఖచ్చితంగా ఉంది. చేనేతలకి, నేతన్నకి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అనేక వాగ్దానాలు చేసుకుంటూ వస్తున్నాయి, కానీ స్థిరంగా వాటిని కొనసాగించలేకపోయారు. అది రాను చివరికి 2004, 2006లో నాకు బాగా గుర్తు, ఆత్మహత్యలకు వెళ్ళిపోయాయి. ఎంతోమంది మన నేతలను పాపం పేదరికంలో తట్టుకోలేక గతంలో వాళ్ళకు ఉన్న ఆ వైభవం, ఒక మాస్టర్ వీవర్గా వాళ్ళు ఎంతోమంది ఉపాధి కల్పించే వ్యక్తులు ఈరోజు వాళ్ళకే పని లేకపోగా అది చాలామంది ఆ మానసిక బాధతోటి ఆత్మహత్య చేసుకున్న రోజులు నేను మర్చిపోలేను. మనం గర్వపడే విధంగా మనకి ప్రగడ నగర్, అదేవిధంగా సాలిపేట ఈ ప్రాంతంలో మనం కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న రుణాలు ఇచ్చి చాలామందికి మనం అండగా నిలబడేవాళ్ళం. కానీ సరిపోయేది కాదు. ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన విధానం రావాలి. పెద్దలందరూ మీద చెప్పినట్టు ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం అడుగులు వేయాలి. అంతేగాని ఓట్ల కోసం ఎంత సంఖ్య ఉంది మనకి మన నియోజకవర్గాల్లో, ఆ నియోజకవర్గంలో మనం ఈ విధంగా మనం మాట్లాడితే ఓట్లు పడిపోతాయని జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆలోచిస్తే మాత్రం తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అంటే నేను రాజకీయంగా ఈ సందర్భంగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గత ఎన్నికల్లో స్పెసిఫిక్గా మన పద్మశాలి కమ్యూనిటీని బాగా టార్గెట్ చేసి వాళ్ళలో ఉన్న ఆ బాధని, ప్రభుత్వం నుంచి సహాయం పూర్తి స్థాయిలో రాలేదనే ఆలోచన ఏదైతే తీసుకెళ్ళగలిగారో అది దుర్మార్గంగా కేవలం ఓట్ల కోసం ఉపయోగించాడు. నేతన్న నేస్తం ఏ విధంగా ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు. రీసెంట్గా మన మంగళగిరిలో 3 వారాల క్రితం మీటింగ్ పెట్టి ఎంత పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి అయ్యాడంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి, అబద్ధం మాట్లాడితే మనం ఎవరో కూడా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ వ్యక్తి ప్రతిరోజు ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర యూనిఫామ్ 3 జతల యూనిఫామ్ సప్లై చేస్తున్నాం ప్రభుత్వం నుంచి. ఆ యూనిఫామ్ మేము నేతల దగ్గర కొన్నామని చెప్పి అబద్ధం చెప్పాడు. అంటే యాప్కో ఉంది మనకి హ్యాండ్లూమ్ సెక్టర్లో ప్రోత్సహించడం కోసం బడ్జెట్ కేటాయించుకుని తద్వారా నిజంగానే ఆ పని చేస్తుంటే మనం హర్షించాలి. ఎందుకంటే 44 లక్షల విద్యార్థులు ఉన్నారని చెప్పాడు, అది కూడా అబద్ధం. 39 లక్షలే ఉన్నారు మనకి. 44 లక్షల విద్యార్థులకు 3 జతల యూనిఫామ్స్ కుట్టిస్తుంటే ప్రభుత్వం ఎవరికి ఇచ్చారు ఆర్డర్ చెప్పండి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికే ఇచ్చారా? 5 ప్రముఖ కంపెనీలు, మఫత్లాల్ ఇండస్ట్రీస్, అరవింద్ కాట్సన్, అదేదో పరమ్చంద్ జైన్ అనే ఒక కంపెనీ, ఇంకొకటి డెనిమ్ అనే ఒక కంపెనీ, 5 కంపెనీలకి 670 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే 670 కోట్ల రూపాయలు మన నేతల కోసం, మన యాప్కో కోసం, మన రాష్ట్రంలో ప్రోత్సహించడం కోసం ఇచ్చుంటే ఎంత అద్భుతంగా మనం ఈ రోజున వస్త్రాలు కేవలం మన బడికెళ్ళి మన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఎంత చక్కగా మనం చేసుకోగలిగే వాళ్ళం. ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా. అంటే ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టి రకరకాల మాటలు చెప్పి పచ్చబద్ధాలు చెప్పి ఈ రోజున ఓట్ల కోసమే ఆయన మాట్లాడినప్పుడు గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. 3 వారాల క్రితం కూడా మంగళగిరికి వచ్చి మరొకసారి ఈ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే మనం ఏమనుకోవాలి? ఇప్పుడే రాజా గారు చెప్పారు, ఓటు గురించి మన బాధ్యత దేనికంటే, ఓటు గురించి మన బాధ్యత దేనికంటే ఆ మార్పు అనేది ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం నిజాయితీగా ఎంతోమంది ఎంతో ఆశాజనకంగా చూస్తున్న పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో. నేను 40 వార్డులు పాదయాత్ర చేసుకుంటూ పూర్తి చేస్తున్నాను ఎన్నికల ప్రచారంలో భాగంగా. 3 రోజుల నుంచి చాలామంది యువత ముందుకు వచ్చి ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చారు ఓటు వేయడానికి. ఎంత విలువైన ఓటు మీరు అర్థం చేసుకోండి. ఎంత కసిగా, ఎంత బాధతో ఉన్నారో, ఎంత బాధ్యతగా భావిస్తున్నారో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా గమనించాలి. సింగపూర్ నుంచి, అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ప్రతి వార్డులో కూడా కనీసం 5 నుంచి 10 మంది నన్ను కలిసి మేము ఓటేయడం కోసం తిరిగి వచ్చామంటే వారం రోజులు ఇక్కడే ఉన్నామని చెప్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళలో ఉన్న స్ఫూర్తిని మీరందరూ కూడా దయచేసి ప్రజల్లో తీసుకెళ్ళాలి. వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే.
కష్టపడి పాపం చదువుకుని ఇతర దేశాలకు వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడి వాళ్ళు ఓటు కోసం తిరిగి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత మోసం చేసిందో మన రాష్ట్రానికి. అందుకోసమే ఈ ఓటు ఎంత విలువైందో దయచేసి మీ అందరూ కూడా గుర్తించాలి. ఎంతో మనం అందరం కూడా కష్టపడితేనే మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. నిజాయితీగా నిలబడితేనే మనం కార్యక్రమాలు చేసుకోగలుగుతాం. ఆ కార్యక్రమాలు అందరికీ అందవు, కొంతమందికి అందుతాయి. అందకపోయినా ఈరోజు ఒక బాధ్యతగా వాళ్ళు భావించి వేల సంఖ్యలో తిరిగి వస్తున్నారంటే ఓటేయడానికి నిజంగానే మనం గర్వపడాలి. ఆ యువతను చూసి ఎంతోమంది కుటుంబాల్లో కూడా చాలా మంది తిరిగి వస్తున్నారు. కానీ ప్రత్యేకంగా యువత, ఇక్కడ ప్రతి నెల జీతం పైన ఆధారపడే యువత వాళ్ళు టికెట్లు కొనుక్కుని మన ప్రాంతానికి వచ్చి ఓటేయడానికి కోసం వాళ్ళు ఈరోజు నిలబడుతున్న సమాజం కోసం, మన కోసం, మన భవిష్యత్తు కోసం. దాన్ని చూసి మనం ఎంతో ఆదర్శానికి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఆలోచించి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని, ఆ ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉమ్మడి ప్రణాళికలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలు మేము ఆలోచించింది ఏంటంటే నేతల కోసం ప్రత్యేకంగా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇద్దామని, దాంతోపాటు ఎవరైతే చిన్న చిన్న రుణాల కోసం గతంలో ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మైక్రో ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ మనకి ప్రోత్సహించే విధంగా, కొత్త తరహా టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి. కేవలం ఒక ఎలక్షన్ కోసం మీరు ముందుకు వస్తే మాత్రం అది సరైన నాయకత్వం కాదు. మనలో ఉన్న నాయకత్వాన్ని మనం కనీసం 15-20 సంవత్సరాల కోసం మనం ఈ ప్రాంతానికి మనం కట్టుబడి ఉంటామని ఆలోచించడం వస్తేనే అప్పుడు మన నాయకత్వం ద్వారా 10 మందికి సహాయం అందించగలుగుతాం. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు ఉన్న అనుభవంతో ఆలోచించి ఈరోజు ఉమ్మడి ప్రణాళికలో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, అదేవిధంగా మహిళలను ప్రోత్సహించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచడం కోసం ప్రత్యేకంగా దీనికి నేను కూడా ఎంతో సమయం వెచ్చించాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే స్కిల్ బిల్డింగ్ అనేది చాలా అవసరం. మీకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి తప్పకుండా మన ప్రాంతంలో మనం చిన్న చిన్న పరిశ్రమల్లో లేకపోతే మనం అటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్ కల్పించగలిగితే ప్రతి కుటుంబంలో కూడా ఉపాధి కోసం ఎదురు చూసే పరిస్థితి రాకుండా తప్పకుండా మన వంతు మన ప్రభుత్వం నుంచి ఆ సహాయం చేయగలుగుతాం. సో స్కిల్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం. ఈరోజు ప్రపంచంలో అందరూ పోటీ పడేది కూడా ఈరోజు ఎవరు కంప్యూటర్ బాగా ఉపయోగించగలుగుతారు, ఎవరు సెల్ ఫోన్ బాగా ఉపయోగించుకుంటారు అని చూస్తున్నారు. కానీ డిగ్రీలు ఒకటే కాదు. డిగ్రీలు అనేది ఒకప్పుడు దానిపైన ఆధారపడేవారు. కానీ ఈ రోజున మీకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఈ రోజున టెక్నాలజీని మీరు ఎట్లా ఉపయోగిస్తున్నారు దానిపైన ఎక్కువగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. TTD లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. మా సోదరుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నె క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తా ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతా ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ అసలు నోటీస్ ని బయట పెట్టిన క్రిషాంక్ నేమో ఈ రోజు చెంచల్ కూడా జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తా ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్
తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళా మీదిగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్కా, ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసినాను నేను, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు, ఏం కాదన్నా, నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు, సుహాసిని గారు, తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్ తెలుద్దాం, ఏది డూప్లికేట్, ఏది ఫోర్జరీ తెలుద్దాం. ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని, చేసిన తప్పును సరిదిద్దుకుని మరి వెంటనే క్రిషాంక్ విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. మరోసారి మన మోదీ సర్కార్. ఎన్నో కొంగొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాని మోడీ దిశానిర్దేశంలో కిషన్ రెడ్డి దూసుకుపోతున్నారు. గిరిజన, జానపద, ఆదివాసీల కళారూపాలు, వీరుల త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియజేసేలా కిషన్ రెడ్డి ప్రాధాన్యతనిచ్చారు. 35 కోట్ల రూపాయల ఖర్చుతో అబిడ్స్ లో తెలంగాణ గిరిజన ఉద్యమకారుడు రామ్జీ గోండు పేరుతో ప్రత్యేక ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా సాలార్జంగ్ మ్యూజియంలో దేశంలోనే తొలి ఎఫిగ్రఫీ మ్యూజియాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా చిలకలగూడ రైల్వే మ్యూజియం, మింట్ మ్యూజియంలు ప్రారంభానికి నోచుకున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో డైనమిక్ సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుతో భవిష్యత్ తరాలకు స్ఫూర్తి కలిగించారు కిషన్ రెడ్డి. ఆక్వా స్క్రీన్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ తో పాటు సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేశారు. చార్మినార్, గోల్కొండ, హుసేన్ సాగర్, సంజీవయ్య పార్కుల్లో చారిత్రక వైభవాన్ని చాటే లెజర్, లైట్ అండ్ సౌండ్ షోలతో పర్యాటక రంగానికి కొత్త శోభ చేకూరింది. సంజీవయ్య పార్కులో వాటర్ స్క్రీన్ మ్యూజికల్ ఫౌంటైన్ తో కూడిన మల్టీమీడియా లేజర్ షోను ప్రారంభించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషితో వికసిత్ భారత్ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టారు కిషన్ రెడ్డి. దీంతో ఏవియేషన్ రంగంలో రాష్ట్రానికి లబ్ధి చేకూరుతోంది. 353 కోట్ల రూపాయల వ్యయంతో బేగంపేటలో దేశంలోనే తొలి ఏవియేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరిశోధన కేంద్రం నిర్మాణం జరిగింది. మరోపక్క శాస్త్ర పరిశోధనలకు ఊతంగా 250 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా జాతీయ సైన్స్ సిటీ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఎగ్జిబిషన్ హాల్స్, 3D డిజిటల్ డోమ్ థియేటర్, అంతరిక్ష రంగానికి సంబంధించిన పరిశోధనల కోసం ప్రత్యేక ల్యాబులు, రోబోటిక్స్ సెంటర్లతో ఇప్పుడు సైన్స్ సిటీ
దేశానికే మణిహారంగా నిలిచింది. హైదరాబాదులో సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుతో కిషన్ రెడ్డి దక్షిణ భారతదేశం యొక్క సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని మరింత ప్రోత్సహించారు. గత రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్యంతో ఉద్యమ కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో సౌకర్యాల లేమితో విలవిల్లాడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపి పీఎం అజయ్ పథకం ద్వారా 30 కోట్ల వ్యయంతో 2 ఎస్సీ హాస్టళ్లు మంజూరయ్యాయి. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఓయూలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 5 క్రీడా కేంద్రాలను నిర్మించారు. 15వ శతాబ్దపు నాటి విశిష్ట బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి కేంద్రం నిధులు మంజూరు చేయించారు. దేవస్థానంలో అన్నదాన సత్రం, ప్రహారీ, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. అభయ టీవీ వార్తల్లోకి వెళ్లే ముందుగా ఒక మంచి మాట. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.